నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో కొనసాగుతున్న అంగన్వాడీ ధర్నా. అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తానని జగన్ ఇచ్చిన హామీ పరిష్కరించాలని డిమాండ్. ఆర్డీఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీల ధర్నాలో పాల్గొని తన మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ నెల 29వ తేదీన కాకినాడ సూర్యకళా మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభకు ఏర్పాట్లు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కానున్నట్లు వెల్లడించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. వివరాల్లోకి వెళ్తే, పీఠాపురం మాధాపురం రోడ్లో గల వైష్ణవి గార్డెన్స్ లో రామచంద్ర యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో ఆరంభ గణపతి పూజ, పుణ్యహవాచనంతో యాగం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యాగ నిర్వహణలో భాగంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, రుత్వకరణం, రుద్రాభిషేకం, శ్రీచక్ర లలిత సహస్రనామ అర్చనలతో సహా పంచాయతన దేవతారాధన, అర్చన, రుద్రహోమం, చండీ పారాయణం, చండీ హోమం తదితర కార్యక్రమాల అంకురార్పణ జరిగిందని తెలిపారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సుమారుగా 300 మంది వేద పండితుల మంత్రోచ్చరణ, అర్చనల నడుమ వేలాదిగా భక్తులు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నుండి 5 రోజుల పాటు ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పిఠాపురంలో ఈ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీరుద్ర సహస్ర చండీ యాగ సహిత రాజశ్యామల యాగ మహోత్సవము 5 రోజుల పాటు జరగబోతోంది. ఇది లోక కళ్యాణార్థమై ప్రజల క్షేమం కోసము అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పండితులకు, వృత్తికులకు, వేద పండితులకు, ఇక్కడ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. చాలా సంతోషము. లోకహితార్థమై మన పిఠాపురం క్షేత్రంలో వైష్ణవి గార్డెన్స్ మాధాపురం రోడ్లో ఈ రోజు నుంచి అనగా 17/12/2023 ఆదివారం నుండి 21/12/2023 గురువారం వరకు విశేషమైనటువంటి ధనుర్మాసము విశేష పర్వదినములలో శ్రీరుద్ర సహస్రచండీ సహిత రాజశ్యామల యాగ మహోత్సవాన్ని పాంచాహ్నిక దీక్షగా మహారాజశ్రీ భారతీయ యువజన చైతన్య పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, శ్రీమతి సుశీలా దంపతుల చేత ఈ యొక్క యాగ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లోకహితార్థము ప్రతినిత్యము కూడా అమ్మవారికి ప్రీతిగా 211 మంది ఉపాసకులైనటువంటి వేదవేత్తల చేత చండీ సప్తశతి పారాయణము, అలాగే చతుర్వేద పారాయణములు, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునికి ప్రీతిగా రుద్ర హోమాదులు, సర్వదేవతలకు కూడా ప్రీతి అయినటువంటి హోమాలన్నీ కూడా నిర్వహిస్తూ విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాన్ని 10 లక్షల లలితా సహస్రనామ స్తోత్ర కుంకుమార్చన అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పారాయణ హోమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు లోక కళ్యాణార్థం ఈరోజు శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగాన్ని ఈ పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో ప్రారంభించటం
17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 5 రోజుల పాటు సుమారు 200 మందికి పైగా ఋత్విక్కులు సామవేదం, యజుర్వేదం, అధర్మణ వేదం మనకున్నటువంటి చతుర్వేదాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఋత్విక్కులతోటి ఈ మహాయాగం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం పూర్వం రాజులు, చక్రవర్తులు నిర్వహించేవాళ్ళు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లోక కళ్యాణార్థం రైతులు, యువత అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, పాడి పంటలతోటి పుష్కలంగా ఉండాలని రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ కార్యక్రమంలో పాల్గొనలేరు. మరో 100 రోజుల్లో యువత భవిష్యత్ బంగారమయం కానున్నదని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోని సొంత గృహాల ఏర్పాటు జనసేన ప్రభుత్వం చేపడుతుందని జనసేన పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. జగన్నాథపురం 21-16 డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రోజురోజు ప్రజాదరణ విపరీతంగా లభిస్తుందన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ మంది యువకులు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో యువత భవిష్యత్ బంగారమయం కానుందని అన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పన, ఇల్లు లేని పేదలకు కాకినాడ నగరంలోని సొంత గృహాల నిర్మాణం జనసేన పార్టీ లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ముత్తా శశిధర్ నాయకత్వాన్ని విశ్వసించి మత్స్యకార యువత జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిజమైన ప్రజానాయకుడిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కలవడం సత్య, స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జగన్నాయపురం 21-16 వార్డు నుంచి దుగ్గా ప్రసాద్ గారు మా జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో ఇవాళ జాయిన్ అవుతున్నందుకు అందరూ కూడా స్వయంగా స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున మిమ్మల్ని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈవేళ ప్రతి ప్రాంతంలో కూడా జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది. ఈవేళ యువకులు, మధ్య వయసు వాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో నిజాయితీగా వాళ్ళ సమస్యలను తీర్చగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నాడు. ఈవేళ మీరు చూస్తూనే ఉన్నారు, కాకినాడలో ప్రతి ప్రాంతంలో కూడా మా నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మీ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంత కృషి చేస్తాం. వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రజలందరితో పాటు మీ అందరూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళతో కోసం మనం పోరాడదాం. వచ్చే 100 రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఈరోజు జగన్నాథపురం నుంచి ముఖ్యంగా 16, 21 వార్డు, అలాగే ఇతర వార్డుల నుంచి కూడా జనాలు చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ జనసేన కుటుంబంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్మికుల యాజమాన్యాల ప్రయోజనాల కోసం పాటుపడే కార్మిక నాయకుడే నిజమైన నాయకులవుతారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సూర్యకళా మందిర్లో నిర్వహించిన కార్మిక నాయకుడు పితాని నోకరాజు 25 ఏళ్ల నాయకత్వంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు కాకినాడ పోర్ట్ కార్మికులు, పలు షిప్పింగ్ కంపెనీల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల కాలం పాటు కార్మికుల సంక్షేమం, మరోవైపు షిప్పింగ్ కంపెనీల అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ సేవలందించిన పితాని నోకరాజు నిజమైన కార్మిక నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే దానికి ప్రత్యక్ష కారకులు కార్మికులేనని, అటువంటిది కార్మికుల న్యాయం, మరోవైపు యాజమాన్యాల మంచి చెడులను ఆలోచించి సమన్వయం చేసుకోవడం కష్టతరమైన పని అని, అయినా అటువంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా
తాను నమ్మిన సిద్ధాంతాల కోసం సుమారు 25 ఏళ్ల పాటు కార్మిక నాయకుడిగా నిలబడి నేటికి సేవలందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వారణాసి వీరరాఘవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పితాని నోకరాజు దంపతులను సన్మానంతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు సన్మానం పొందుతున్నారనే సంతోషం అందరికీ. ఆ నిబద్ధత ఆ పార్టీకే ఈ సన్మానం అనుకుంటున్నారు. నా అందరి పార్టీ కార్యకర్తలందరికీ సన్మానం. ఎప్పుడు కూడా కమిట్మెంట్గా పనిచేసేవాడు కదా. అతను ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్లో వచ్చేసాడు. వెంకయ్యనాయుడు గారికి బాపట్ల పార్లమెంట్ కూడా కష్టపడి పనిచేసాడు. 34 రోజులు ఉన్నాడు కదా. అలాగే ఏదైనా పని పట్టుకుంటే నిరాడంబరంగా పనిచేస్తాడని అటువంటి నాయకుడు ఈ విధంగా మీకు గవర్నమెంట్ అదృష్టం. అలాగే మా పార్టీలో మా అందరికీ ఈ అవకాశం అందరికీ కూడా అనుసరిస్తుంది. 25 సంవత్సరాలు ఒక కార్మిక సంఘానికి నేను సెక్రటరీగా ఉండి 25 సంవత్సరాలు అయింది సార్. కనుక ఒక మంచి మీటింగ్ పెట్టి మా స్నేహితులందరూ మంచి మీటింగ్ పెట్టాలని అనుకున్నారు. అంటే తప్పకుండా పెట్టండి సార్. 25 సంవత్సరాలు చేయడం చిన్న విషయం కాదు. ఒక సంఘానికి నాకు తెలుసుండగా ఒక సంఘానికి అన్ని రోజులు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ చేసింది కాకినాడ పట్టణంలో 2 ఉన్నారని నా యొక్క భావన. ఒకటి మా నాన్నగారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు 33 సంవత్సరాలు. అదేవిధంగా పితాయి లోకరాజు గారు ఈ రోజుకి 5 సంవత్సరాలు చేశారు. చిన్న విషయం కాదు. ఒక సంఘానికి ప్రెసిడెంట్ చేయాలంటే సెక్రటరీ చేయాలన్నా ఎన్నో రకాల రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. కార్మికులు ఏకం చేసుకోవాలి. కార్మిక సమస్యని పరిష్కరించాలి. యజమానితో మాట్లాడాలి. రేట్లు పెంచడం విషయం దగ్గర నుంచి యాక్టివిటీ రోజు జరిగే యాక్టివిటీ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్నో లోపాలు ఆయన ముందు నుంచి చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా ఆయన ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్పడం వల్ల ఈరోజు ఇందాక సంబంధించి కానీ ఇంకా నాకు నోకరాజు చెప్పిన చాలా సంఘాలని ఆయన ప్రారంభించడం జరిగింది. అంటే సంఘం ఉంటే అందరూ కూడా బలంగా ఉంటున్నారు. ఆ సంఘాన్ని కూడా సక్రమైన మార్గంలో నడపడం, సక్రమైన మార్గంలో నడిపి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నారు మన నోకరాజు గారు. ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ ఒక ధైర్యం తీసుకొచ్చాం. కాకినాడ షిప్ వెళ్ళిందా ఒక హ్యాండ్లింగ్ చేసామో మెటీరియల్ టైంకి అయిపోతుంది, టైంకి దిగిపోతుంది, టైంకి లోడింగ్ అయిపోతుంది అని ఒక రకమైన భావాన్ని మనం తీసుకొచ్చాం. ఎమ్మెల్యే గారు ఒక టైంలో ఆయన ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఏమంటే ఇలాగా 25 సంవత్సరాలు పూర్తయింది, 26 కూడా వచ్చేసింది, సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేద్దామంటే లోకరాజు గారు మీరు ఎందుకు కంగారు పడతారు, అంతా చెప్పారు కదా నేను చేస్తాను అని ఎమ్మెల్యే గారు నేను చేస్తాను మొత్తం కార్యక్రమం అంతా నా సొంత ఖర్చుతో అని ఆ రోజు ఎమ్మెల్యే గారు నా మీద ఉన్న అనుమానంతో మన కార్మిక నాయకులు ఉన్న అనుమానంతో వారు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం 25 సంవత్సరాలు అనుకున్నాం కానీ ఎమ్మెల్యే గారు ఆ మధ్యకాలంలో పెడతా ఉంటే లోకరాజు గారు తుఫాన్గా చూసుకున్నాను. ఈ లోపల 26 వెళ్ళి 27 వచ్చింది అంటే 27 నాకు 9 పాటలు. ఈరోజు 17/12/2023 అది కూడా 9 పాటలు. ఎమ్మెల్యే గారు బెంగళూరులో అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం పెట్టిన వేరే డేట్కి ఇక్కడ జడ్జెస్ వస్తారంటే ఎమ్మెల్యే గారు చెప్తే లోకల్ ఇంకో డేట్ చూడండి ఆయన నాకు స్పీడ్ అని చెప్తారు. మామూలుగా చెప్పినప్పుడు కూడా అంటే 17th ఇస్తారంటారంటే మీరు పెట్టండి నేను వచ్చేస్తున్నారా ఈ లోపల అని వారు నా మీద అభిమానంతో ఈ ఎమ్మెల్యే గారు మంచి మనతో చెప్పడం ఈరోజు నాకు సెంటిమెంట్ అయినటువంటి 9 పాటలు రావడం మరి దైవికంగా కలిసి వచ్చింది. అయినప్పటికీ కూడా మరి నేను చెప్పాలంటే నా గురించి ఇంతమంది ఇన్ని విషయాలు చెప్పారు. ఈరోజు నా బాధ్యత మరింత పెరిగింది. కారణం ఏంటంటే నా మీద అభిమానంతో మన కార్మిక సోదరులు కార్మిక సంఘాలు వీళ్ళందరూ సన్మానం చేయడానికి రావడం, ఈ పెద్దలందరూ వచ్చి నాకు సన్మానం చేస్తున్న సందర్భంలో సన్మానం అంటే ఒక గౌరవం కానీ ఒక బాధ్యత కూడా. ఇప్పటి వరకు నేను
ఆదర్శంగా ప్రవర్తన కొనసాగించాలి. మరి నేను 2 విషయాలు పెట్టి తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమాజంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాదరణకు గురైన కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు స్పీచ్ థెరపీ యంత్రాలను అందజేసి భవిత చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అభాగ్యులకు బాసటగా నిలుస్తూ వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ భాగస్వాముల సేవలు అభినందనీయమని అన్నారు. సంపాదనతో పాటు సేవాగుణం కలిగిన వ్యక్తులు వెన్నెముకగా నిలబడడం చేయూత లబ్ధిదారుల అదృష్టమన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ భవిష్యత్ కార్యాచరణలో చేపట్టబోయే అన్ని సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి తమకు అన్ని విధాలా సహకరిస్తున్న యువత, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సహకారం మరువలేనిదని అన్నారు. తమ సంస్థ ద్వారా ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోగి సహాయకులకు అన్నదానం, వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ఉపాధి నిమిత్తం, పలు రకాల వ్యాపారాల ప్రోత్సాహం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించేందుకు ఆర్థిక సహాయం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రోటరీ, రెడ్ క్రాస్, అభయ వంటి బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందించడం జరుగుతూ వస్తుందన్నారు. తాజాగా వినికిడి లోపం కలిగిన చిన్నారులకు స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పించడం వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఈరోజు మిత్రులు రవి గారు చాలామంది సేవ చేసే ఉద్దేశం మీద ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా సేవ చేయడానికి ముందు రావడం జరిగింది. సేవ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. వైజాగ్లో నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు. ఆర్థికంగా పెద్ద డబ్బున్నవాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం మాత్రమే సేవ చేస్తారు. అది ఎలాగంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని వాళ్ళ యొక్క ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మొట్టమొదటిగా చాలా సింపుల్గా చేశారు. చేస్తే చాలా స్పందన వచ్చి చాలా మంది డొనేట్ చేయాలి. ఈరోజు ఆ సంస్థ ఎక్కడన్నా ఇబ్బంది ఉందని వెళ్ళి వీడియో తీసి పెడితే అస్సలు ప్రాబ్లం లేదు. ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అమౌంట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రవి గారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా కష్టంగా కూడా చెప్పాలి. కనుక కొంచెం మోడరేట్గా ఆలోచించుకుని చాలా మందిని ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో మెంబర్లు చేసుకుని ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి సహాయం చేయాలన్నా చాలా తక్కువ మొత్తం, ఎక్కువ మంది ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ డొనేషన్ చాలా తక్కువ మొత్తంలో చేసినా కూడా మనం అనుకున్న కార్యక్రమం పూర్తి చేయొచ్చు. కనుక ఇప్పుడు కూడా అంటే సర్వీసు, నేను పొలిటికల్ సర్వీస్ ఉన్నాను, అంటే ప్రజలకు సేవ చేసే సర్వీస్లో నేను పాలిటిక్స్లో ఉండి సర్వీస్ చేస్తాను. పెద్దలు వేడి రామారావు గారు రెడ్ క్రాస్ అనే సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తారు. అదేవిధంగా రవి గారు ఉద్యోగం చేస్తున్న డిజేబుల్ పీపుల్ దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు, జనరల్ భోజనాల దగ్గర నుంచి హ్యాండిక్యాప్ పీపుల్ సర్వీసెస్ దగ్గర నుంచి అన్ని రకాల సర్వీసులను రవి గారు సంతోషం. ఇలాగ సేవ చేయాలని గుణం ఉండడం కూడా ఒక రకంగా చాలా మంచిది. ఈరోజు చేయూత సంస్థ ఆధ్వర్యంలో భౌతిక చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ వినికిడి లోపంతో ఎవరైతే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల చిన్నారులు ఉన్నారో వారు మోగబోయే పరిస్థితులు ఉన్నాయని మేము గమనించి ఆ 4000 మంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చిన్నారులకి భౌతిక సెంటర్లు మన ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ భౌతిక సెంటర్లకి మేము ఈ స్పీచ్ థెరపీ మిషన్ ద్వారా ఆ చిన్నారులకి ట్రైనింగ్ ఇప్పించి మోగపోకుండా కాపాడే ప్రయత్నం అయితే మేము చేయడం ప్రారంభించాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 4 మండలాలకి స్పీచ్ థెరపీ మిషన్లు, అలాగే కోనసీమలో 2 మండలాలకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మరి మన గౌరవ శాసనసభ్యులు
మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా చైర్మన్ గారు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసన్న గారు, మరియు మా గౌరవ సభ్యులు ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ శేషారెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ మన వైడి రామారావు గారు, ధర్నీ కన్స్ట్రక్షన్స్ అధినేత మరి రమణరావు గారు తదితరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఎంతో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. అంతేకాకుండా చేయూత సంస్థ ద్వారా ఈ రోజున ఒక 3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఒక రైతు కుటుంబానికి ఉపాధి నిమిత్తం కాలు కోల్పోయిన సాయి అనే కుటుంబానికి 80,000 రూపాయలు చెక్కిన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామారావుపేట కాకినాడకు చెందిన రాజు అనే ఆయనకి లెగ్ ఆపరేషన్ నిమిత్తం ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి నిమిత్తం ఒక మహిళకి 16,000 రూపాయలు చెక్కిని మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రతి నెల మేము HIV పాజిటివ్తో ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 మందిని అడాప్ట్ చేసుకున్న చిన్నారులకి ఈ రోజున కూడా ప్రతి నెలలాగే 200 మందికి న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజున దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈ సెక్టర్ కేవలం చేయూత సంస్థలో దివ్యాంగుల కోసం పనిచేసే సెక్టర్ మాత్రమే ఈ రోజున హాజరయ్యారు. అందరూ కూడా సుమారు ఒక 600 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారందరికీ కూడా మేము భోజన సదుపాయం కల్పించి వారికి మరి గతంలో 58 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 18 దుకాణాలు ఏర్పాటు చేసాం, 36 వీల్ చైర్లు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చేయూత సంస్థ ద్వారా ప్రజలకి ఆపణలు ఎవరైతే ఉన్నారో నిజ నిర్ధారణ జరిగి వాళ్ళు ఎవరైతే నిజంగా వారికి అవసరం అయితే మేము నేరుగా వెళ్ళి వాళ్ళకి సేవలు చేసే వెసులుబాటు ఉంది. ఎవరైనా మీ పరిధిలో ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. దానిలో వాస్తవాలను పరిగణలో తీసుకుని మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. మరి కాకినాడలోనే కాకుండా మా జిల్లా వ్యాప్తంగా చేయూత సంస్థ సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి మీ వంతు సహకారం అందించండి అని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.